పిఠాపురంకి రావడానికి ఇంకో ముఖ్య కారణం ఉంది. మన పవన్ కళ్యాణ్ గారండి. టౌన్ కి పల్లెటూరు వాతావరణం పరిచయం చేస్తారు. ఇలాంటిది కేవలం మనకు సంక్రాంతి అనగానే సున్నుండలు అరిసెలు. ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా బాగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. మెయిన్ ఆయనే కదా, ఆయన కోసం ఇదంతా జరిగింది, లేదంటే ఇంత జరగదు. యూరి అమలీ గారండి. కళ్యాణంలో రాకతో మాకు ఎప్పుడు సంక్రాంతి సంబరాలు ఇలాగే జరుగుతుంది. ఎప్పుడు జరగలేదు, పవన్ సార్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అంటే మనకి ఎప్పుడూ లేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా. పవన్ గారు బాగా పెట్టాడు, సూపర్ చేర్పించాడు అంతా. తెలుసు పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఫస్ట్ ఇయర్ చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత గ్రాండ్ కళ్యాణ్ వచ్చాక ఎప్పుడు లేనంత ఇదిగా చాలా గ్రాండ్ గా జరిగింది. పూర్వం పిఠాపురానికి పేరు ఏదైనా ఉందంటే అది పీఠికాపురం అని ఉండేది, కానీ క్రమేపీ దాన్ని పిఠాపురంగా మార్చారు. పవన్ కళ్యాణ్ గారు పూర్వ వైభవాన్ని మళ్ళీ చూపించాలి పిఠాపురం ప్రజలందరికీ. నాకు ఎంతో విజయాన్ని ఇచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబెట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కేవలం పీఠికాపూర్ సంక్రాంతి సంబరాలను పెట్టడం జరిగింది. ఇక్కడ హరిదాసుల్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చి హరిదాసులు కానీ, పూర్వం ప్రతి ఇంటికి వచ్చి సంక్రాంతి సంబరాలకి హరిదాసులు ఉండేవారు. అలానే గంగిరెద్దులు గుడిసెలు మాత్రమే ఉండేవి. సో ప్రతి దాన్ని కూడా ఇప్పుడు ఉన్న చిల్డ్రన్స్కి, చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరికి తెలియాలి పూర్వం ఎలా ఉండేది. ఇలా నీరుకి బాగుండేది నీటి బావి, ఇప్పుడైతే ట్యాప్, ఇలా ట్యాప్ ఇప్పుగానే వాటర్ వస్తుంది. కానీ పూర్వం ఎలా ఉండేది, నూతులు ఎలా ఉండేవి, ధాన్యం బస్తాలు ఎలా పండించి ఇంటికి తీసుకొచ్చి గోదాంలో దాచేవారు, అది కూడా చూపించారు. ఇక్కడ ఎడ్ల బండ్లు, అలానే పూరి గుడిసెలు, అలానే మొత్తం ప్రతిదీ కూడా ఒక పల్లెటూరు వాతావరణాన్ని పరిచయం చేస్తూ పిఠాపురం టౌన్కి పల్లెటూరు వాతావరణాన్ని పరిచయం చేస్తారు. ఇలాంటిది కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వల్లే జరుగుతుందని కూడా క్లియర్గా నేను చెప్తున్నాను. ఇంకా వివరంగా కూడా చూపిస్తానండి. మంచి దారం తీస్తాం. ఫస్ట్ ఆ దారాన్ని మనం డైయింగ్ చేయాలి, అంటే రంగు మార్చాలి. రంగులోకి మార్చిన తర్వాత వార్పింగ్ చేస్తాం. అంటే వార్పింగ్ అంటే దారాలన్నీ అలాగుంటాయి, ఈ విధంగా ఉడుకుతారు. ఈ దారం పట్టు నుంచి తీసిందండి. దీని ద్వారా ఈ నాడి అంటారు దీన్ని. ఇందులో ఈ రీల్ పెడతాం, కొట్టడం. మగ్గం కలిగిన చేనేత కార్మికులందరికీ 25,000 ఇస్తాను చెప్పడం జరిగింది. అంటే ఈ నెక్స్ట్ చేనేత దినోత్సవం నుంచి అమల్లోకి వస్తాను అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఈ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారు. ఈ గవర్నమెంట్ వచ్చింది. మంచి దృష్టి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ గారు కూడా చేశారు ఆయన. అందుకే నేను ఆయన వచ్చినప్పుడు కూడా రాట్నం తిప్పారు, డైయింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. మగ్గం PMVY అని చెప్పి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా మొదటి గర్భవతి నమోదైతే 5,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వేస్తారు. తర్వాత రెండో కానుక ఆడపిల్ల పుడితే ఒకేసారి సింగిల్ పేమెంట్ 6,000 రూపాయలు వేస్తారు. అది ప్రజలందరికీ కూడా తెలియాలి, అవగాహన పెంచాలని ఉద్దేశంతో ఈ స్టాల్లో అది ఒకటి ఏర్పాటు చేశాము. తర్వాత ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనకు సంక్రాంతి అనగానే సున్నుండలు అరిసెలు, వీటి సంగతి చాలా మంది మర్చిపోయారు. కానీ అవి తింటే చాలా బలం. అది ఎప్పటి నుంచో జంతికలు కానీ, చల్లగుత్తులు కానీ, గజ్జికాయలు కానీ ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఈ పిండి వంటలు ఇప్పుడు తగ్గిపోయినాయి, అన్ని ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు జనం. అందువల్ల దీని విశిష్టత ఇవన్నీ తెలియజేయడం కోసం ఇందులో ఎంత పిల్లల పౌష్టికాహారం ఎంత ఉంటుందో దాని గురించి ఇది ఎగ్జిబిట్ చేసాము. అలాగే వచ్చి ఇక్కడ పోషణ వాటిక అని చెప్పేసి సాక్ష్యం అంగన్వాడీలో భాగంగా ఏం చేసామంటే అండి, పోషణ వాటిక అనేది కూడా పెట్టడం జరుగుతుంది అంగన్వాడీ కేంద్రాల్లో. ఇలా ఆకుకూరలు పెంచి గవర్నమెంట్లో అయితే లాస్ట్ ఇయరే ఇది పెట్టారండి. ఈ పోషణ వాటిక భాగంగా పెట్టి ఈ గర్భవతులకి, బాలింతలకి, ఎందుకంటే ఇప్పుడు గర్భిణీ బాలింతల కంటే మనకి ఎనిమిక్ అవుతారు. బిడ్డ ఎదగాలి అంటే ఏం కావాలి, HB% ఉండాలి. ఈ ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల ఈ ఐరన్ శాతం అనేది ఎక్కువ అవుతుంది కదా. ఈ
యాదవ్ ఇక్కడ టోల్ దిగారు. అమ్మాయిలు చూడండి, చిన్నపిల్లలు ఎంత బాగా ఎనర్జీ ఇస్తున్నారు. అబ్బాయిలు కొంచెం చూసి నేర్చుకోండి వాళ్ళ ఎనర్జీ. అది ఎనర్జీ అంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు కరెక్ట్ మీటింగ్లోకి వచ్చారు. ఆ చిన్నపిల్లలు అంతా కరెక్ట్ ఎనర్జీ సెట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పిఠాపురం. ముందుగా ఈ పిఠాపురం సంక్రాంతి ఫస్ట్ ఇయర్ చాలా బాగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత గ్రాండ్ గా ఈవెంట్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే. అంటే ఎక్కడ మన స్టేట్ వైడ్ ఎక్కడెక్కడ ఏ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ చూపించారట. అవును, చూపించారు. చాలా బాగా చూపించారు, చాలా బాగా చేశారు ఈవెంట్. చాలా ఆనందంగా ఉంది మాకు. ఓకే, కళ్యాణ్ గారికి ఏమైనా చెప్తారా మరి? జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మంచి వల్ల ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది, ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్స్పెక్టేషన్ కి ఎక్కడ కూడా తావలేకుండా ఆయన ఇంకా పెంచుతారు కూడా. ఇంకా పెంచుతారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేము అవుతాయి 2 days నుంచి వస్తున్నాం. చాలా బాగుంది అవుతాయి ప్రోగ్రామ్. చాలా బాగున్నాయండి. ఇలా ఎప్పుడూ జరగలేదు. పవన్ సార్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మా పిఠాపురానికి చాలా పేరు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పిఠాపురం చాలా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. నమ్మకం ఉంది అయితే. చాలా నమ్మకం. ఇప్పటికే చాలా మారింది, ఇంకా చాలా మారుతుందని కూడా. అంటే పండుగ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఫస్ట్ పండుగ వచ్చేసింది మాకు. అందరూ చేసుకోకముందే మేము చేసుకున్నాం. ఇక్కడ ఇదే మెయిన్ పండుగ మాకు. పవన్ సార్ వచ్చారు ఆ రోజు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కార్యక్రమాలు చాలా బాగున్నాయండి. ఎప్పుడు లేనంత పవన్ కళ్యాణ్ వచ్చాక ఎప్పుడు లేనంత ఇదిగా చాలా గ్రాండ్ గా జరిగింది. పవన్ కళ్యాణ్ మనకి ఉప ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా రావడం మన అదృష్టం. మాది పిఠాపురమే. అంటే ఇంతకు ముందు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఏం జరగలేదు. ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైము. మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాం. ఇలా చేసుకుంటే మనకి పిఠాపురం వేరే ఊరు ఎలా కలితే ఇంకా కార్యక్రమాలకి ఇంకా అది అంటే మొన్న వచ్చారు. అలాగే నాగబాబు గారు వచ్చారు. రేపు చిరంజీవి కూడా రేపు వస్తారు. రేపు మనకి థియేటర్లో రేపు వస్తారు. ముగ్గురు పెద్దస్ కూడా ఎక్కడ ఉన్నారు. ఇది పండుగంతా ఇక్కడ ఉన్నారు. పండుగంతా ఇక్కడ ఉన్నారు. మెగా ఫ్యామిలీస్ ఇక్కడ ఉంది. పెద్దస్ అందరూ కూడా అది మనం చేసుకునే అదృష్టం. బాగుంది. పవన్ కళ్యాణ్ గారేనా? ఇంకెవరు తెలియదు మనకి. మెయిన్ ఆయనే కదా. ఆయన కోసం ఇది జరిగింది. లేదంటే ఇంత జరగదు కదా. అలా ఏం జరగలేదు. ఇదే ఫస్ట్ టైం కదా. కల్చరల్ యాక్టివిటీస్ అన్ని అదే స్టేట్ వైడ్ ఎక్కడైతే ఏ కల్చరల్ యాక్టివిటీస్ అయితే అన్ని కూడా ఇక్కడ చూపించారన్న పిఠాపురంలో. అవునండి, నేను 3 days నుంచి కంటిన్యూ వస్తున్నాను. అన్ని ప్రోగ్రామ్స్ బాగున్నాయి. ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. మనం ఎక్కడికో అరకు వెళ్ళకుండా కూడా ఇక్కడ నేను లైవ్లో కూడా చూసాను పర్ఫార్మెన్స్. ఇప్పుడే ప్రజెంట్ కూడా యోగా చూపించారు. అది కూడా బ్రహ్మాండంగా ఉందండి. లోకల్ టాలెంట్ బాగా ఇంప్రూవ్ చేస్తారు. లోకల్ టాలెంట్ అంతా చాలా ప్రోత్సహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగే కార్యక్రమాలు మనం చూడాలంటే ఎక్కడెక్కడికో తిరిగేవాళ్ళు. ఆయన ఇక్కడ గెలిపించుకోవడం వల్ల నా ఓటు వృధా అవ్వలేదు. నా